వార్తల్లోకి తిరిగి స్వాగతం. శారీరకంగానే కాక మానసికంగా దృఢంగా ఉండేందుకు కత్తిసాము ఎంతగానో ఉపయోగపడుతుందని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు ముస్తఫా అభిప్రాయపడ్డారు. ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన కత్తిసాము దురదృష్టవశాత్తు మరుగున పడిందని, ఈ క్రీడపై అవగాహన కలిగించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే దిశగా ఫెన్సింగ్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. Under 19P Lolita, first place, Foil Group. Nana, it's your number. Second place. Your number. Sri Vidya, MS Ashwini. Under 12, Gayatri. దీన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళు చాలా దీన్ని ఆడటం వల్ల కూడా అంటే మనిషిలో ఉత్సాహం కానీ పిల్లల్లో మంచి ఉత్సాహం జరిగేది. ఏదైనా ఎదుర్కోవాలన్నా కూడా ఎదుర్కొనే పరిస్థితి, మరి అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో అందరూ మర్చిపోయి ఉన్నారు. మరి ఇలాంటిది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి వాళ్ళ జ్ఞాపకం చేస్తారంటే మరి ఇది చాలా మంచి కార్యక్రమం. రాబోయే కాలంలో ప్రభుత్వం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మరి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ మరి ఈరోజు జిల్లా స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయికి కూడా మరి ఆటల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కత్తిసాము మీద ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కూడా బాగా ప్రోత్సహిస్తే మరి రేపు రాబోయే కాలంలో ప్రపంచంలో మరి ఒలింపిక్స్లో కూడా ఆడటానికి కూడా బాగా ఇదవుతుందని చెప్పి నేను మనవి చేసుకుంటూ రాబోయే కాలంలో దీన్ని మరీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసి మరి ప్రతి చోట కూడా గ్రామస్థాయి కాడ నుంచి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ నెల 18వ తారీఖున జరగనున్న కార్మిక శాఖ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన కార్మిక పరిషత్ నాయకులను గెలిపించాలని పశ్చిమ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాలరెడ్డి కోరారు. నేడు బస్టాండులో టీఎన్టీయూసీ తరపున ప్రచారం నిర్వహించిన మోదుగుల ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయని, ఉద్యోగుల ఫిట్మెంట్ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. ఉద్యోగులు కార్మిక పరిషత్తుకు ఓటు వేసి అభివృద్ధి వైపు పయనించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ జిల్లాకి మరియు రాష్ట్రానికి కార్మిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి కార్మిక పరిషత్ పూర్తయినటువంటి టైం చెప్పి జిల్లా అధ్యక్షులు శ్రీ జేఎస్ ఆంజనేయ గారి నేతృత్వంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ రోజున 124 ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ రావడం, ప్రతి డ్రైవర్ గారిని కండక్టర్ గారిని ఓట్లు వేయడం, వస్తూ ఉంటే టైర్ గెలిచేటట్టుగా ఒక అభయ హస్తంలాగా నడుచుకుంటాం. దాన్ని బట్టి మీరందరూ రేపు 18 ఎన్నికల్లో టైర్ గుర్తుగా ఓట్లు
చేసి గెలిపించాల్సిందిగా గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడిగా మోదీ వేణుగోపాల్ రెడ్డి ఈ చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర క్రైస్తవ కళాశాల 131వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 16వ తారీఖున నిర్వహిస్తున్నామని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ముత్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు హాజరవుతున్నారని అన్నారు. శాసనసభ్యులు నక్క ఆనందబాబు, శాసన మండలి సభ్యులు రామకృష్ణ, ఏఎన్యు వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజేంద్ర ప్రసాద్లతో పాటు విద్యారంగ ప్రముఖులు, వివిధ ప్రాంతాలలో స్థిరపడిన కళాశాల పూర్వ విద్యార్థులు హాజరవుతున్నట్లుగా ప్రిన్సిపాల్ తెలిపారు. స్థానిక ఏసీ కాలేజీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ ముత్యం మాట్లాడారు. సుదీర్ఘ చరిత్ర కలిగి దేశంలోనే పేరెన్నిక గల ఈ కళాశాల ప్రారంభించి 131 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. కళాశాలకు పూర్వ వైభవం తెచ్చే దిశగా అధ్యాపక బృందం కృషి చేస్తుందని అన్నారు. ఎక్కువగా మారుమూల ప్రాంతాల నుండి పేద విద్యార్థులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారని అధ్యాపక బృందం ఆధ్వర్యంలో సుమారు 7 లక్షల రూపాయలను సేకరించి విద్యార్థులకు ఫీజుల రూపంలో వినియోగిస్తున్నామని అన్నారు. పూర్వ విద్యార్థుల సహాయంతో నూతన భవనాలను నిర్మిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని అన్నారు. క్రైస్తవ కళాశాల 131వ వార్షికోత్సవ ఉత్సవాలు మరి ఫిబ్రవరి 15, 16 తారీఖుల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా 16వ తారీఖున జరగబడేటువంటి కార్యక్రమం సాయంత్రం 6 గంటలకి మరి ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ మోడరేటర్ బిషప్ గారు రెవరెండ్ కె. బెడ్డిట్ పరదేశ్ బాబు గారు అధ్యక్షత వహిస్తారు. మరి కళాశాల పూర్వ విద్యార్థి మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆనరబుల్ స్పీకర్ గారు గౌరవనీయులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ముఖ్య అతిథిగా చేస్తున్నారు. ఆంధ్ర క్రైస్తవ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కళాశాల మరి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అభివృద్ధిలో భాగంగా అధ్యాపకులము, అధ్యాపకేతర సిబ్బంది అందరం కలిసి మరి ముఖ్యంగా స్టూడెంట్స్కి కావాల్సినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు స్టడీ అవర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, తర్వాత కంప్యూటర్ క్లాసెస్, అలాగే సమ్మర్లో కూడా ఎంసెట్ కోచింగ్ కూడా పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మరి మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆకర్షితులై కళాశాలలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్లో సీట్లు ఫిలప్ అయిపోయినాయి. అంతేకాకుండా కాలేజీ అధ్యాపకులు చేస్తున్నటువంటి కృషి మరొకటి, వారు ఎవ్రీ స్టాఫ్ మెంబర్, ఈచ్ స్టాఫ్ మెంబర్ 10,000 రూపీస్ కాంట్రిబ్యూట్ చేసి సుమారు 7 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి వారు పూర్ స్టూడెంట్స్కి ఫీజులు కట్టడం వల్ల అనేక మంది విద్యార్థులు, పేద విద్యార్థులు ఏసీ కాలేజీకి వచ్చి చదువుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో కార్మిక ఎన్నికల హోరు ఊపందుకుంది. ఎవరికి వారే ఎన్నికల వాగ్దానాలతో ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. నేడు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43% వేతనాలు, ఆర్టీసీని ప్రభుత్వంతో విలీనం, ఓటీలు, పనిభారం లేకుండా చర్యలు తదితర హామీలతో ఎంప్లాయీస్ యూనియన్ ముందుకు పోతున్నది. ఈ సందర్భంగా మీడియాతో ఆ యూనియన్ అభ్యర్థి పద్మాకర్ మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న తమ యూనియన్ను బలపరచాలని ఈ సందర్భంగా కోరారు. బస్సు గుర్తుకే అమూల్యమైన 2 ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నాం. బస్సు గుర్తుకే మన ఓట్లు, 43% ఫిట్మెంట్ ఇప్పించిన బస్సు గుర్తుకే మన ఓట్లు. 18/2/2016 ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా గతంలో మేము మెజార్టీ లేకపోయినప్పటికీ పద్మాకర్ గారి పట్టుదలతోటి 43% ఇప్పిస్తామని చెప్పి అందరి సహకారంతో 8 రోజులు సమ్మె చేసి 43% ఇప్పించాము. అట్లాగే ఇప్పుడు విలీనం, ఆ రోజు విలీనం చేస్తామంటే నేషనల్ మధ్య వాళ్ళు విలీనం వద్దు, 2,000 ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఆర్టీసీని విలీనం చేయటము. మెజార్టీ ఇస్తే ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేపిస్తాము. ఇవాళ అందరూ ఆ రోజు విలీనం అంటే విలీనం కాదన్నారు. ఇవాళ అందరు మేనిఫెస్టోలో విలీనాన్ని చేపిస్తామని చెప్తా ఉన్నారు. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోండి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల. నవ్యాంధ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ నెల 18వ తారీఖున ఉద్దండరాయనిపాలెంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం.
గ్రీవెన్స్ల ద్వారా అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోండి, అధికారులను ఆదేశించిన డిఆర్ఓ నాగబాబు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.